ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. నూతన అధ్యక్షులుగా జగ్గారపు శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏప్రిల్లో పద్మశాలి మహాసభ 2 లక్షల మందితో మంగళగిరిలో జరుపుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పలువురు ముఖ్య నేతలను పిలవనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరిగి జనసమీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తీర్మానించింది. సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటి రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నిక, 2 ఏప్రిల్ నెలలో పద్మశాలి మహాసభ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉన్న పద్మశాలీల కోరిక మేరకు ఈరోజు ఆమోదం చేసి మరి యొక్క కొన్ని తీర్మానాలు కూడా చేయ నిమిత్తం ఈ యొక్క 2 లక్షల మందికి తక్కువ లేకుండా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా అందరం పనిచేసే విధంగా అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులతో ఈరోజు మేము సమావేశం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మరి మన జగ్గారపు శ్రీనివాసరావు గారు నియామకం జరిగింది. దానివల్ల మరి రాబోయే రోజుల్లో మరి 2 లక్షల జనంతో మరి బహిరంగ సభ పెడదామనేసి అనుకోవడం జరిగింది. అలాగే మరి కూటమి అభ్యర్థులందరినీ కూడా ముఖ్యమంత్రితో సహా అందరినీ పిలిచి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి అలాగే మా జగ్గారపు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మరి అందరూ సహకరించి ఈ పద్మశాలి మహాసభని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు